ఓకే, ఇప్పుడు మళ్ళీ కొరట్లలో మరో భారీ విగ్రహం దగ్గరకు వచ్చాము. యువకులందరూ కలిసి వారి గ్రామానికి తరలిస్తున్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఈ గణపతి విశేషాలు అనేది మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీ యూత్ పేరేంటి? జగిత్యాల. మీ యూత్ పేరేంటి? మాంకాల్ యూత్. అంటే జగిత్యాల నుంచి వచ్చారు. ఈ గణపతి విశేషాలు చెప్పండి. ఈ గణపతి అమౌంట్ ఎంత, దీని గురించి ఎంత తీసుకున్నారు? 1,10,000 పెట్టి ఈ గణపతిని వారు తీసుకున్నారు. ఈ గణపతి ఎన్ని అడుగులు ఎత్తుంటుంది? 19 అడుగుల భారీ విగ్రహాన్ని వీరు జగిత్యాల మాంకాల్ యూత్ వారు మన కొరుట్ల నుంచి వారి గ్రామానికి తరలిస్తున్నారు. మీరు ఎన్ని పెరికిట్ నుంచి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు? ఏ ఊరు నుంచి? క్రికెట్ నుంచి పెరికిట్ నుంచి జగిత్యాలకు తరలిస్తున్నారు. వీరు ఎప్పుడు మీరు బుక్ చేశారు ఈ గణపతిని? 15 days బ్యాక్ బుక్ చేశారు. 15 రోజుల నుంచి వాహనాలను ఆపుకుంటూ అంతే కదా తరలిస్తూ సైడ్ నుంచి తీసుకొచ్చుకుంటూ వారి గ్రామాన్ని తరలిస్తున్నారు. ఎందుకంటే దేవుని పైన ఉన్న భక్తితోటి ఎంత కష్టం వచ్చినా కూడా, ఎంత దూరం ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా వీరి గ్రామానికి తరలిస్తున్నారు. మీరు ఇలాగే ఎన్ని ఇయర్ నుంచి మీరు పెట్టుకుంటున్నారు గణపతి? 5 years పెట్టుకున్నారు. 5 years కాదు, మీకు ఇంకా 50 సంవత్సరాల వరకైనా మీ యూత్ ఇలాగే గణపతిని పెట్టుకోవాలి, ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే రైట్. ఓకే, మరో భారీ విగ్రహం దగ్గరకు వచ్చాం. వీళ్ళ ఫేసులోనే తెలుస్తుంది ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు తరలిస్తామా, ఎప్పుడెప్పుడు గణేశుని ప్రతిష్టాపన చేస్తామా అని వాళ్ళు చూస్తున్నారు. వీరి మాటల్లో తెలుసుకుందాం వాళ్ళ విగ్రహం విషయాలు. చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, మీ పేరేంటి? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? దర్పల్లి మండలం. ఈ విగ్రహం ఎప్పుడు బుక్ చేశారు? 2 నెలల ముందు. ఈ విగ్రహం విశేషాలు చెప్పండి. అంటే ఎన్ని అడుగులు ఉంటుంది, ఎంత కాస్ట్ ఉంటుంది? ఓకే, ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ప్రతిష్టాపన చేస్తున్నారు? 10 సంవత్సరాలు. ఓకే, మీ యూత్ పేరేంటిది? మీ యువ భారత్ యూత్. ఏ ఊరు? సీతాయపేట. ఏ మండలం? దర్పల్లి మండలం. ఓకే, యువ భారత్ యూత్ వాళ్ళు ఈ విగ్రహాన్ని పెట్టారు. ఎన్ని ఫీట్ల ఎత్తు ఉంటుంది? 13 ఫీట్ల ఎత్తు నుంచి పెట్టారు. వీళ్ళు గత ఎన్ని సంవత్సరాలుగా? 10 సంవత్సరాలుగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి. ఇలాగే విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠాపించాలి, ఇలాగే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ప్రజెంట్ మనం మరో భారీ విగ్రహం దగ్గరకు వచ్చాం. వీరు DCM లో తరలిస్తున్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ యూత్ ఏంటి అనేది వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఓకే, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ యూత్ పేరు ఏంటి, ఎప్పుడు వచ్చారు? పొద్దున వచ్చాం. పొద్దున చెన్నూరు నుంచి 4 గంటలకు వెళ్ళాము. ఓకే, వచ్చేసరికి 8:30 అయింది. ఇక్కడ ఒక ఆగస్టు 9 బుక్ చేసిన వినాయకుని. ఓకే, నిన్న కాల్ చేస్తారు రమ్మని చెప్పారు. విగ్రహం వచ్చేసి కాస్ట్ 80,000 చెప్పారు. అంటే ఎన్ని అడుగులు ఎత్తు ఉంటుంది? ఇది 16 ఫీట్లు ఉంటుంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు? మేము 7 years నుంచి పెడుతున్నాం. 7 years నుంచి పెడుతున్నాం. ఓకే, ఈసారి ఎలా ఉంది మరి, ఏమనిపిస్తుంది? ఓకేనా? అంటే లాస్ట్ ఇయర్ కంటే చాలా ఉత్సాహంగా అనిపిస్తున్నట్టు? చాలా ఉత్సాహంగా ఉంది. ఎప్పటిలా కాకుండా ఈసారి చాలా పెద్దగా బుక్ చేసినాం. ఓకే, ఇట్లా విగ్రహాల నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది? అంటే ఈసారి ఎక్కువ విగ్రహాలు బుక్ అవుతుంది అనిపిస్తున్నారా? అవును, చాలా బుక్ అవుతున్నాయి. కాకుంటే ఈ వినాయకులు సర్కార్ అని చెప్పేసి ముంబై స్టైల్లో బాగా చాలా బుక్ అవుతుంది. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ.